ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది. దీనికి కారణం అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలిచి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసింది. అసలు అమెరికా ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి? మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దీనివల్ల ఇజ్రాయెల్ ఒక పవర్ఫుల్ నేషన్లా నిలిచింది. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కి మిత్రదేశంలా ఉన్న అమెరికా దీనిని ఆసరాగా తీసుకొని చమురు నిల్వల మీద పట్టు సాధిస్తుంది. ఈ క్రమంలో ఇరాన్ తమ సొంత న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోవడానికి యురేనియం 235ని శుద్ధి చేసే సెంటర్స్ని భూమికి 80 అడుగుల లోతులో ఉంచి పరీక్షిస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకుంటుందో అప్పుడు ఇంకా అమెరికా మిడిల్ ఈస్ట్ దేశాల మీద ఆధిపత్యాన్ని కోల్పోతుంది. అందుకే ఇరాన్లో ఉన్న 3 అణుకేంద్రాల మీద B2 బాంబర్స్ని వినియోగించి నాశనం చేసింది.